ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా ఉల్లి పంట సాగు చేస్తున్న రైతులకు ఇది పెద్ద ఊరటగా నిలవనుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం క్వింటాల్ ఉల్లికి 1200 రూపాయల మద్దతు ధర ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే మార్కెట్లో ధరలు పడిపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ప్రభుత్వం తాజాగా మరింత ఉపశమనాన్ని ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించిన ప్రకారం ఇకపై ఉల్లి సాగు చేస్తున్న ప్రతి రైతుకు హెక్టార్కు 50,000 రూపాయల ఆర్థిక సాయం అందించనున్నారు. ఈ సాయం ఈ పంట రికార్డుల ఆధారంగా నేరుగా రైతుల ఖాతాలో జమ కానుంది. ఈ నిర్ణయం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 45,000 ఎకరాల్లో ఉల్లి పంట సాగు చేస్తున్న రైతులు లబ్ధి పొందనున్నారు. ఈ సీజన్లో ఉల్లి సాగు విస్తీర్ణం పెరగడంతో పాటు ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఉల్లి పంటకు నష్టం వాటిల్లింది. మార్కెట్లో ధరలు భారీగా పడిపోవడంతో అన్నదాతలు తీవ్ర నష్టాలను ఎదుర్కొన్నారు. రైతుల సమస్యలను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం వారిని ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ ఆర్థిక సాయం నిర్ణయాన్ని తీసుకుంది. ప్రభుత్వం ప్రకటించిన ఈ నిర్ణయం రైతుల్లో హర్షం రేపుతోంది. మార్కెట్లో ఉల్లిపాయ ధరలు పడిపోతున్న సమయంలో హెక్టార్కు 50,000 రూపాయల సహాయం అందించడం వారికి ఎంతో ఊరట కలిగిస్తోందని రైతులు చెబుతున్నారు. ఇది పంట నష్టాలను కొంతవరకు భర్తీ చేస్తుందని, సాగు కొనసాగించడానికి కొంత ఉత్సాహం ఇస్తుందని అభిప్రాయం. ఉల్లి సాగు విస్తీర్ణాన్ని పెంచడం, రైతులకు స్థిరమైన ఆదాయాన్ని కల్పించడం, మార్కెట్లో ధరల మార్పుల వల్ల కలిగే నష్టాలను తగ్గించడం వంటి అంశాలపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. ఇందుకోసం ఉల్లి రైతులకు నేరుగా ఆర్థిక సాయం, మార్కెట్ జోక్యం వంటి చర్యలను చేపడుతుంది. మొత్తం మీద ఉల్లి రైతుల ఆర్థిక ఇబ్బందులను తగ్గించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అన్నదాతలకు నిజమైన మద్దతుగా నిలుస్తోంది. హెక్టార్కు 50,000 రూపాయల ఆర్థిక సాయం, క్వింటాల్కు 1200 మద్దతు ధర కలిపి రైతులకు ఈ సీజన్లో కొంత ఆర్థిక భరోసా ఇస్తాయి. దీంతో రైతులు భవిష్యత్తులోనూ ఉల్లి సాగుపై నమ్మకంతో ముందుకు సాగగలరని నిపుణులు భావిస్తున్నారు.